హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా నిన్నటి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే ఉంటుందండి. అందుకనేసి వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే తప్పకుండా ఛానల్ నచ్చినట్టయితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఈరోజు వచ్చేసి ఇక్కడ బియ్యము అలాగే ఇంకా జొన్నలైతే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఒక 4-5 డేస్ అయిందనమాట. ఆల్రెడీ నేను ఇంకా వాష్ చేసేసి ఎండలో మంచిగా ఆరబెట్టేసాననమాట. ఇంకా క్లీన్ అయితే చేసుకోలేదు. అందుకనేసి ఇంక ఈరోజైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే మనకు జొన్న రొట్టెలు అనేది చాలా హెల్తీ కదండీ. ఇంకా అసలే ఎండాకాలం కదా ఇప్పుడు మనకు. ఇంకా చపాతీలు కూడా ఎక్కువగా తినేస్తే మనకు హీట్ అవుతుంది కదండీ. అందుకనేసి ఇంకా జొన్న రొట్టెలు చేయడానికనేసి ఇంకా ఇక్కడ జొన్నలనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. జొన్న రొట్టెలు ఏంటంటే చాలామందికి ఇంకా పగుళ్ళు అనేది వచ్చేస్తాయనేసి విసుగొచ్చేస్తుంది కదండీ. సో ఆ విధంగా కాకుండా చాలా ఈజీగా మనం చపాతీ రోల్తోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తప్పకుండా మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటానండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంత ఈజీగా చేసుకోవచ్చా మనము అనుకుంటారు. చపాతీ రోల్తోనే ఎక్కువ మంది ఏంటంటే చేత్తో తడతారండి. సో ఆ విధంగా రాని వాళ్ళు కూడా, నాకు కూడా ఆ విధంగా అయితే రాదనమాట. కాకపోతే చపాతీ రోల్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, మనకు పగుళ్ళు అనేది రాకుండా. సో మీకు పిండి అనేది మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత తప్పకుండా వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనకు చాలా హెల్తీ కూడా. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా జొన్నెలు అలాగే ఇంకా రైస్ అయితే, ఇంకా రైస్ వచ్చేసి బియ్య పిండి కోసం అనేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి జొన్నలు కూడా మంచిగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఈరోజు వర్క్స్ కూడా కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా ఇలా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ పెట్టుకున్నామంటే కనుక కొంచెం లేట్ అవుతుంది కదా. అందుకనేసి ఇంకా మార్నింగ్ ఇంకా పూజ చేసుకోవడానికి కూడా వీలు కాలేదనమాట. చాలా ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ చేసుకుందాంలే అనేసి ఇంకా ఈవినింగ్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా ఇంకా నాకు మార్నింగ్ వీలు కానప్పుడు ఇంకా డైరెక్ట్ ఈవినింగే చేసుకుంటానండి. మ్యాక్సిమం నేను మార్నింగ్ చేసుకుంటాను. కాకపోతే ఇంక ఈ విధంగా కొంచెం మనకు లేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా టైం అయిపోయిన తర్వాత ఇంకా చేయలేము కదా. అందుకనేసి ఇంకా మధ్యాహ్నం టైంలో అలా చేయకూడదు కదండి. అందుకనేసి ఇంకా ఈవినింగ్ అయితే చేసేసుకుంటాను అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా మొత్తం అంతా ఊడ్చేసుకుంటున్నాను. ఏంటంటే ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చాయండి. ఇంకా వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు కదా. అందుకనేసి కొంచెం వర్క్స్ అయితే నాకు అంత తొందరగా చేసుకోవడానికి కావట్లేదనమాట. ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే, స్కూల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ హడావిడి అవుతుందండి. ఇంక ఇప్పుడు హాలిడేస్లో మొత్తం ఇంకా డే మొత్తం విసిగిస్తారనమాట. సో ఏంటంటే ఇంకా ఇద్దరు కూడా గొడవ పడుతుంటారనమాట. ఒక్కరు ఏది కావాలంటే మరొకరు అదే కావాలంటారనమాట. ఇంకా వాళ్ళతోటి పంచాయతీ చేయడమే సరిపోతుంది నాకైతే. బాబోయ్ తలనొప్పి వచ్చేస్తుందండి. ఇంకా ఈ హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయో ఏంటో అనిపిస్తుంది. ఇంకా 1 వీక్ అయిందండి వాళ్ళకు హాలిడేస్ ఇచ్చి. ఇంకా 1.5 మంత్ అలా ఉందన్నమాట. సో మొత్తానికి ఇంకా వాళ్ళతోటి అలా ఉంటుంది ఇంకా. ఇంక ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఒక్కదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ ఉంటే మనకు వర్క్స్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కదండి. ఆ విధంగా ఓపికగా చేసుకోవాలన్నమాట ఇంకా. ఇంకే మిషన్లో అయితే బట్టలన్నీ వేసేస్తున్నాను. సో అలా మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. లైక్స్ అనేది ఇస్తే మన వీడియో అనేది కొంచెం వ్యూస్ అనేది వస్తాయండి. అందుకనేసి వ్యూస్ అనేది రాకపోతే చాలా డిసప్పాయింట్గా ఉంటుంది కదా. అందుకనేసి కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చేసి లైక్ అయితే ఇచ్చేస్తే, అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంక ఈ బట్టలన్నీ కూడా మిషన్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారనమాట. సో ఇంకా వాళ్ళతోటి అరవడమే సరిపోతుందండి. ప్రతిదానికి విసిగిస్తూ ఉంటారు. ఇంకా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళకు పంచాయతీ చేయడము, ఇంకా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ అదే ప్రాబ్లం అనమాట. సో ఇంకా పిల్లలన్నాక అలానే ఉంటుంది కదండి. ఇంకా ఒక్కరుంటే ఎలాగో సైలెంట్గా ఉంటారేమో కానీ ఇంక ఇద్దరు ఉంటే మాత్రం ఇంకా వాళ్ళతోటి చాలా చాలా ఇంకా కష్టం అనమాట. ఇంకా మొత్తానికి ఇంకా డే మొత్తం ఇంట్లోనే ఉంటారు కదా.
మనకు కూడా చాలా విసిగిస్తారు. సో, ఇంకా పిల్లలతో అలానే ఉంటుంది కదండీ! ఇంకా బట్టలన్నీ కూడా మిషన్‌లో అయితే వేసేసుకున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి ఇంకా ఇల్లంతా కూడా మొత్తం ఊడ్చేసేసి ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో, ఇంక ఇలాంటి ఎక్స్‌ట్రా వర్క్ పెట్టుకుంటే మాత్రం మనకు కొంచెం హెవీగా ఉంటుంది కదండీ వర్క్. ఇంకా కాకపోతే తప్పదనమాట. ఇంక మన పని మనమే చేసుకోవాలి కదా! సో, ఇంక ఎలాగో ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనము ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళంటే ఇంకా చాలా కష్టం కదండీ! మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా కొద్దిసేపు లేట్ అయినా పర్లేదు చేసుకోవచ్చనమాట. ఇంకా జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా చాలా కష్టమే కదండీ! ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు జాబ్‌కెళ్ళేసి చేసుకోవాలంటే. సో, ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి మార్నింగే ఇంకా పువ్వులైతే ఇంకా ఆంటీ అయితే ఇచ్చేసి వెళ్ళిందనమాట. సో, ముందు వీడియోలోనే చెప్పాను కదండీ! ఆంటీ అయితే ఊరెళ్ళింది. ఇంకా నేనే కోసుకొచ్చేసాననేసి. ఇంకా ఆంటీ వాళ్ళైతే వచ్చేసారనమాట. ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి ఇంకా పువ్వులైతే పెట్టేసి ఉంటుందనమాట బయట. సో, ఇంక కవర్‌లో అయితే వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఎండాకాలం కదండీ! మనకు అస్సలే ఇంకా తొందరగా వాడిపోతాయన్నమాట. అందుకనేసి ఇంకా కవర్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా ఇంకా అక్కడ ఫ్రెష్‌గా స్నానం అయితే చేసేసి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా. ఈవినింగ్ అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో, ఇంకా డే మొత్తం ఏదో వర్క్ అలా చేస్తూ ఉంటే ఇంకా వర్క్స్ అనేది వస్తూనే ఉంటాయి కదండీ మనకు. ఇక్కడ సింపుల్‌గా పూజ అయితే చేసేసుకుంటున్నాను. మనం దీపాలనేది డైరెక్ట్‌గా మనం అలా వెలిగించకూడదంటండి. అందుకనేసి ఇంకా అగరబత్తితోటి అలా వెలిగించుకోవాలనమాట. లేదంటే గనక ఏకవత్తితోటి, ఏకహారతితోటి మనం వెలిగించుకోవచ్చనమాట. అందుకనేసి ఇంకా అగరబత్తికి ముందుగా వెలిగించేసేసి ఇంకా దీపాలైతే వెలిగించాననమాట. సో, ఫైనల్‌గా ఇంకా హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను. సో, ఇంకా నిత్య పూజ అంటే ఇలా ఈ విధంగా సింపుల్‌గా చేసేసుకుంటానండి. సో, ఫైనల్‌గా ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి బొరుగులైతే వేస్తున్నానండి. ఇంకా దానికోసం వచ్చేసి ఇంకా ఆనియను, అలాగే టమోటా, అలాగే ఇంకా కొంచెం కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నానమాట. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటే గనక ఇంకా అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ ఏదో ఇంకా ఒకటి తినడానికి అలా అడుగుతూ ఉంటారనమాట. అందుకనేసి ఇంకా ఏదో ఒకటి చేసి ఇవ్వాలనేసి ఇంక ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది కదా! నాకు కూడా ఇంకా అలసిపోయాననమాట. అందుకనేసి ఇంకా ఈజీగా అయ్యేది ఏది ఉందంటే ఇంకా ఈ విధంగా బొరుగులతోటి చేసుకుంటే స్నాక్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మా పాపకైతే చాలా ఇష్టం అనమాట ఇది. అందుకనేసి ఇంకా అదైతే చేసేస్తున్నాను. ఏం లేదండి ఇవన్నీ కూడా ఆనియన్స్, ఇంకా టమోటా, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా బొరుగుల్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అనమాట. ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా వాళ్ళకైతే రెడీ చేసేసి ఇచ్చేస్తామనేసి రెడీ చేసేస్తున్నాను. ఇంకా టమాటా కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసేసుకోవాలనమాట. ఇంట్లో ఉంటే గనక భలే సతాయిస్తారండి. అస్సలు పిల్లలతోటి చాలా హెడేక్ అనమాట. ఇంకా మనం ఏదైనా నీట్‌గా ఒక సైడ్ అన్నీ కూడా క్లీన్ చేసుకొచ్చేస్తామా, ఇంకా ఒక సైడ్ నుంచి వాళ్ళు అన్నీ లాగేస్తుంటారనమాట. ఇంకా అదే పని అనమాట. వాళ్ళు తీయడము, మనము క్లీన్ చేయడము అలా ఉంటుందింకా. ఇంకా క్లీన్ చేయమని చెప్పినా సరే, వాళ్ళు తీసిన వస్తువులు వాళ్ళనే పెట్టమని ఒకరి పైన ఒకరు అలా చాడీలు చెప్తుంటారు. నేను తీయలేదని ఒకరు, నేను తీయలేదని ఒకరు. సో, ఇంకా ఆ విధంగా ఉంటుందన్నమాట ఇంక పిల్లలతోటి. ఇంకా హాలిడేస్ మొత్తం ఇదేనండి వీళ్ళతోటి ఇంకా. సో, ఇంకా మనమే ఓపికగా చేసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు బరుగులైతే ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని మంచిగా అన్నీ జల్లించేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో మనకు పొడిలాగా ఉంటుంది కదా బరుగుల్లో వచ్చేసి. అందుకనేసి ముందుగా ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకొని జల్లించేసుకోవాలన్నమాట. ఏదైనా మనకు డస్ట్ అనేది ఉన్నా కూడా కిందకి వచ్చేస్తుంది కదా అందుకనేసి. సో, ఈ విధంగా
చేసేస్తే ఇంకా పైన అన్నీ తీసేస్తే కింద అనేది మనకు డస్ట్ అనేది ఉన్నా ఏదైనా నలకలు అలా ఉన్నా కూడా కిందకనేది వచ్చేస్తాయి కదా, అందుకనేసి ఇంక ఈ విధంగా మంచిగా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా వేసేసుకొని బౌల్లో వేసేసుకొని కలిపేసుకోవడం అనమాట. సో ఇంక ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, స్నాక్స్లోకి చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్, టమాటో అలాగే కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అలాగే మనకు రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం అనేది, ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదనమాట. ఇంకా పచ్చిమిర్చి వేసేస్తే ఇంకా తినేటప్పుడు పిల్లలకు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా, ఇంకా కారం అవుతుంది అనేసి నేను కారం పొడి అయితే వేసేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలన్నమాట. కావాలంటే మనం నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా అలాగే మిక్చర్ అయితే వేసేసుకోవాలన్నమాట. మనం ఏదైనా వేసుకోవచ్చు, చిన్న మిక్చర్ అయినా పెద్ద మిక్చర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకుంటే చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చాట్ మసాలా వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే ఇది ఇందులో నుంచి కింద పడిపోతున్నాయి అనేసి ఈ విధంగా కొంచెం మనకు లోతుగా ఉన్నదైతే మంచిగా వస్తుంది కదా, అందుకనేసి ఇంకా ఈ బౌల్లో వేసేసుకొని మంచిగా అన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకొని తినేయడం అనమాట. చాలా చాలా బాగుంటాయండి స్నాక్స్కు, మనం తొందరగా చేసుకోవచ్చు, మనకు గ్యాస్తో కూడా అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అసలే మనకు గ్యాస్ అనేది షార్టేజ్ వస్తుంది కదండి, సో సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. టైం కూడా మనకు తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టం అండి, మా పాపకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈ బొరుగులు అలాగే ఇంకా పానీపూరి ఇవి రెండు తన ఫేవరెట్ అనమాట. ఈ విధంగా కలిపేసుకొని తినేయడమే, చాలా టేస్ట్గా ఉంటాయి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంక ఇక్కడ తినేసిన తర్వాత అందరం కూడా స్నాక్స్ అయితే తినేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి పాలైతే మార్నింగే కాచేసాను అనమాట. సో చూసారు కదండి, మార్నింగే కాచేసి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి పాల మీగడ అండి, నేను ఇంతకు ముందే వీడియోలోనే చెప్పాను కదా, పాల మీగడతోనే డైరెక్ట్గా మనం వెన్న అయితే చాలా మంచిగా తీయచ్చు, ఇంకా పాకెట్ పాలతోనే అనేసి. సో మార్నింగే ఇంకా నేను పాలైతే కాచేసి మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మనం పాలు అనేది పొంగు వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మంచిగా మరిగించుకుంటే అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు మీగడ అనేది మంచిగా మందగా వస్తుందన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీగడ అనేది. ఈ విధంగా మనం మీగడ అనేది కలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఒక 2 మినిట్స్లోనే మనకు వెన్న అనేది వస్తుందండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వెన్న అనేది ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ బాక్స్లో అయితే కలెక్ట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీగడ అనేది. ఈ విధంగా మీగడ అయితే తీసేసాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి టీ అయితే పెట్టేసుకుందాం అనేసి ఇంకా మీగడ అయితే తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టీకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్నాక్స్ కూడా తినేసాం కదా, ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని తాగేస్తామనేసి ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీరేం చేశారు ఈరోజు స్నాక్స్ అలాగే అనేసి తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ టీకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా పాల మీగడ అయితే తీసేసాను కదండి, ఇంకా పాలైతే తోడు పెట్టుకోవడానికి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా, ఇంక ఇప్పుడైతే పాలైతే మనం తోడు పెట్టుకోవడానికి వేడి చేసుకుంటున్నాను అనమాట. మనకు ఏంటంటే పాకెట్ పెరుగు కన్నా ఈ విధంగా తోడు పెట్టేసుకొని మనం పెరుగు అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎండాకాలం కదండి, మనకు మజ్జిగ అనేది మంచిగా తీసుకోవాలన్నమాట, అందుకనేసి ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసిన మనం పెరుగు అయితే తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా పాలైతే వేడి చేసేసుకొని ఇంకా తోడైతే పెట్టేసుకుంటున్నాను. మనం పాకెట్ పాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, వెన్న అయితే చాలా చాలా ఈజీగా వస్తుంది. తప్పకుండా వీడియోని అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఒక 1 డే అలా మీగడ అయితే కలెక్ట్ చేసేసుకుంటే ఇంకా బాక్స్ నిండుగా వచ్చేస్తుంది, అందుకనేసి ఇంకా ఒక 1 వీక్ అలా కలెక్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఇంటికి సరిపడా వెన్న అయితే నెయ్యి అయితే చేసుకోవచ్చు అనమాట. పాకెట్ పాలతో కూడా చాలా ఈజీగా మనము
నెయ్యిని అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తోడైతే పెట్టేసుకున్నాను. ఇంకా కొద్దిగా పాలైతే పక్కన పెట్టేశానండి. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ లేవడమే లేటుగా లేచేస్తారు కదా, అందుకనేసి ఇంకా నాకైతే ఇంకా టీ పెట్టుకోవడానికనేసి ఇంకా కొద్దిగా పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది కదా, సో ఇంక ఇక్కడ టీ కూడా తాగేస్తున్నాను అనమాట. సో ఇదండి వాటి వీడియో. నేను మార్నింగ్ నుంచి చేసుకున్న వర్క్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.